ప్రస్తుతం గాంధీ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి వంశీ లైవ్లో అందిస్తారు. వంశీ, ప్రత్యూష, మనము చూస్తూ ఉన్నాం. ప్రజెంట్ మనం గాంధీ ఆసుపత్రి మార్చరీ వద్ద ఉన్నాం. కొద్దిసేపటి క్రితమే అటు లాస్య నందిత భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రి మార్చరీకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇప్పటికే పోస్ట్ మార్టం కూడా ప్రారంభమైనటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ప్రజెంట్ మనం చూడొచ్చు, గాంధీ ఆసుపత్రి మార్చరీ వద్దకు సంబంధించి కూడా అటు ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో పాటుగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇక్కడ నుంచే స్వయాన ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తా ఉన్నారు. తదుపరి అంటే మరొక హాఫ్ అన్ అవర్ టు 45 minutes లో ఇక్కడ పోస్ట్ మార్టం కంప్లీట్ కానుంది. పోస్ట్ మార్టం కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి సికింద్రాబాద్ లో ఉన్నటువంటి కార్ఖానాలోని వారి నివాసానికి తీసుకుని వెళ్లనున్నారు. అక్కడ అటు ఏదైతే ప్రజల సందర్శనార్థం అక్కడ ఉంచి ఇవాళ సాయంత్రానికి కూడా అంత్యక్రియలు పూర్తి చేసే అవకాశం ఉన్నట్టు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ ఏదైతే గాంధీ ఆసుపత్రి మార్చరీ వద్దకు కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, వారందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. దాంతో పాటుగా కంటోన్మెంట్ కి సంబంధించినటువంటి ప్రజలు కూడా పెద్ద ఎత్తున గాంధీ ఆసుపత్రి వద్దకు చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. అతి చిన్న వయసులోనే అటు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి లాస్య నందిత చనిపోవడం అనేది అటు పార్టీకి కావచ్చు, దాంతో పాటుగా కంటోన్మెంట్ ప్రజలకు కూడా తీరని లోటు అని కూడా అటు చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా రాజకీయ భవిష్యత్తు ఎంతో ఉన్న లాస్య నందిత చనిపోవడం అనేది కూడా ఒక ఇంత బాధాకరం అని కూడా అందరూ వారి ఆవేదనను, బాధను వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. రోడ్డు ప్రమాదంలో గాయపడినటువంటి లాస్య నందితను ఏదైతే యాక్సిడెంట్ అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. వారు అక్కడి నుంచి ఏదైతే పటాన్చేరులో ఉన్నటువంటి అమేధ హాస్పిటల్కి తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి కూడా పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. తదుపరి ప్రజెంట్ ఏదైతే యాక్సిడెంట్కి సంబంధించి కూడా నెత్తికి కొంత బలమైన గాయాలు కావడంతో వారు మరణించినట్టు కూడా అటు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ గాంధీ ఆసుపత్రి మార్చరీ వద్దకు మాత్రం భారీగా ప్రజలు చేరుకుంటా ఉన్నారు. మరో అంటే 45 నిమిషాల్లో పోస్ట్ మార్టం కంప్లీట్ కానుంది. తదుపరి 12 నుంచి 1 గంట మధ్య ఇక్కడ నుంచి గాంధీ ఆసుపత్రి మార్చరీ వద్ద నుంచి వారి కార్ఖానాలోని వారి నివాసానికి భౌతికాయాన్ని తీసుకెళ్లే అవకాశం ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు కూడా అటు సంతాపాన్ని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రజెంట్ గాంధీ ఆసుపత్రి మార్చరీ వద్ద తాజా పరిస్థితి కాసేపట్లో పోస్ట్ మార్టం కంప్లీట్ కానుంది. అరౌండ్ 12 గంటల నుంచి 1 గంట మధ్యలో ఆ ప్రాంతంలో వారి యొక్క సికింద్రాబాద్లోని కార్ఖానాలో ఉన్నటువంటి వారి నివాసానికి తరలించే అవకాశం ఉంది. ప్రత్యూష, రైట్ వంశీ.